వెల్కమ్ టు ఎస్ఎస్వి టీవీ5 న్యూస్ ఛానల్. వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలి. సిపి బి సుమతి. వర్షాకాలంలో వర్షపు నీటి నిల్వలు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, నీరు నిలిచిన ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ బి సుమతి సూచించారు. మంగళవారం అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫాదర్ బాలయ్య నగర్, టీసీఎస్ అయాన్ డిజిటల్ ముందు లయోలా కాలేజ్ రోడ్డులో మీ సురక్షలో భాగంగా సురక్షిత ప్రయాణాలు ప్రాణాలను కాపాడతాయి అనే నినాదంతో మాన్సూన్ అలర్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఇటీవల అల్వాల్ టెలికాం కాలనీలో విద్యుత్ షాక్కు గురై తండ్రి కూతురు మృతి చెందిన ఘటనను ప్రస్తావించిన సిపి సుమతి విద్యుత్ వైర్లు, ఓపెన్ నాలాలు, సివరేజీ లైన్ల సమీపంలో ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అలాగే పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, చిన్నారుల భద్రతపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. మున్సిపల్, ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, జోనల్ కమిషనర్ సంజిత్ గంగ్వార్, అల్వాల్ డీసీ భోగేశ్వర్లు, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ శంకర్రాజు, సిఐ ప్రశాంత్తో పాటు ఎంఎంసీ, హైడ్రా, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, జలమండలి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మనమందరం ఇక్కడ వచ్చిన ముఖ్య ఉద్దేశం వచ్చేసి, మీ అందరికీ తెలుసు, ప్రతి మాన్సూన్లో కూడా ప్రతి సంవత్సరము ఈ రోడ్ల మీద ఎంతో ఇబ్బందులు మనం చూస్తూ ఉంటాం. బికాజ్ ఆఫ్ మల్టిపుల్ ఇష్యూస్, ట్రాఫిక్ ఇబ్బందులు కానివ్వండి, లేకపోతే వాటర్ లాగింగ్ ఇబ్బందులు కానివ్వండి చూస్తుంటాం. సో దాని గురించి ఈసారి కొన్ని నెలల ముందు నుంచే మన మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, పోలీస్ డిపార్ట్మెంట్, హైడ్రా అన్ని డిపార్ట్మెంట్ కలిసి ఒక సమన్వయంతో ఒక ప్రాపర్ ప్లాన్ వేసుకొని వర్క్స్ చేపట్టడం జరిగింది. దాంతోపాటు ఈసారి మాన్సూన్కి రెస్పాన్స్ కాల్ ఎలా ఉండాలని కూడా ముందే ప్లాన్ చేసుకొని, ఎక్కడ ఎవరి డిప్లాయ్మెంట్ ఉంటుంది, ఎట్లా రెస్పాండ్ అవుతాము అని కూడా ముందే ఒక ప్రణాళిక చేసుకోవడం జరిగింది. అదొక్కటే కాకుండా కొన్ని జాగ్రత్తలు మా తరఫున, ట్రాఫిక్ పోలీస్ తరఫున మీ అందరికీ చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, ఒకటి, మొన్న అల్వాల్లో 13వ తారీఖు పొద్దున 2:45 సమయానికి ఒక కపుల్ టెలిఫోన్ కాలనీలో బయట వాళ్ళ కారు పెట్టింది. ఒక చెట్టు వాళ్ళ కారు ముందు పడిపోవడం వల్ల కారు తీయడానికి బయటకు వచ్చినారు. ఆ తీసే దాంట్లో వాళ్ళ చిన్న పాప కూడా వాళ్ళతో బయటకు వచ్చింది. అప్పుడు వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో, ఒక ప్లాస్టిక్ వైర్ తిరుగుతూ ఉన్నది ఇక్కడ అని చెప్పేసి పక్కకు జరుపుదామని చెప్పి వెళ్ళి షాక్ తాకింది తనకి. సరే, తనకు షాక్ తగిలిందని కాపాడడానికి వెళ్ళిన కూతురు, చిన్న పాప, తండ్రి ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. తల్లి ఇంజురీస్తో బయటపడ్డారు. సో చిన్న చిన్న మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో ఇట్లాంటివి మనము ఆ టైంలో మనకు అర్థం కావు, ఎట్లా ఎంత పెద్ద కాస్ట్ మనం పే చేయాల్సి వస్తుంది దీనికోసం అని చెప్పేసి. ఎందుకంటే ఎక్కడైనా వైర్స్ మనకి పడిపోయి ఉండొచ్చు. మనం కారు అనుకుంటాం, కారు మొత్తం ఐరన్ బాడీతో ఉంటుంది. కారు ఈ ప్రయారిటీ కాదు ఆ పాయింట్ ఆఫ్ టైంలో. వాటర్ లాగింగ్ దగ్గర ఉన్నది ఎంత డెప్త్ ఉన్నదో మనకి తెలియదు. ఆ టైంలో బయటికి వెళ్ళకూడదు. బండ్ల మీద వెళ్ళేవాళ్ళు, పర్టికులర్లీ 2 వీలర్స్ మీద వెళ్ళేవాళ్ళు స్పీడ్ అనేది చాలా నార్మల్ స్పీడ్ కంటే కూడా తక్కువ స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే నార్మల్గా పడే బ్రేక్స్ వర్షంలో ఇంకా తక్కువ పడతాయి. సో ఈ జాగ్రత్తలన్నీ కూడా తీసుకోవాలి. ఇంకొకటి, బండ్ల మీద వెళ్ళే వాళ్ళు చెట్ల కింద ఆగడము, కాంక్రీట్ స్ట్రక్చర్స్ కూడా మంచి మెయింటెనెన్స్ లేని స్ట్రక్చర్స్ కింద ఆగకపోవడము అవాయిడ్ చేయాలి. ఓన్లీ ప్రాపర్ బస్ స్టాప్స్, షెల్టర్స్ ఎక్కడైతే ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయో అక్కడనే ఆగడం చేసుకోవాలి. ఎందుకంటే ఏ చెట్టు అయినా పడే ఛాన్స్ ఉంటుంది. వెదర్ అనేది మన చేతిలో ఉండదు. సో ఇవన్నీ జాగ్రత్తలు కూడా మీరు మనసులో పెట్టుకోవాలి. మేము ఈరోజు ఎంటైర్ మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్, మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనరేట్ ఆధ్వర్యంలో 2 ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. ఒకటి, మేము ఎంటైర్ మల్కాజ్గిరిలో ఎగ్జాక్ట్లీ 1 నెల క్రితం చాలా పెద్ద ఆఫెన్సెస్ అయిన పక్షంలో మనం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది. అన్ని ఇళ్లలో ఉన్న వాళ్ళు, మీ దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లేదంటే టెనెంట్స్ ఎవరైతే ఉన్నారో, మీ సురక్ష అన్న యాప్ ద్వారా మీరు దాంట్లో వాలంటరీగా రిజిస్టర్ చేసుకుంటే రేపు పొద్దున మీరు పలానా టెనెంట్కి ఇల్లు ఇవ్వవచ్చా, ఇవ్వడానికి లేదా, పలానా డ్రైవర్ని పెట్టుకోవచ్చా, పెట్టుకోవడానికి లేదా, పలానా పని వాళ్ళ పైన ఏ రకమైన
క్రిమినల్ రికార్డ్ ఉందా లేదా అని వెరిఫై చేయమని అడిగిన పక్షంలో పోలీస్ చేయడానికి వీలుండేట్టుగా మేము మీ సురక్ష అన్నది మొదలు పెట్టడం జరిగింది. దానిలో భాగంగా నెల రోజులైన క్రమంలో చాలా పెద్ద ఎత్తున పబ్లిక్ రెస్పాన్స్ వచ్చింది. అంటే ఎంత పెద్ద ఎత్తున వచ్చిందంటే మనము 4,21,000 క్లస్టర్స్ అంటే హౌసింగ్ క్లస్టర్స్ మనకు మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఉంటే దాంట్లో దాదాపుగా ఈ రోజుకి 48,000 చిల్లర 48,383 సంథింగ్ ఇంతమంది డొమెస్టిక్ హెల్పర్స్ని పబ్లిక్ అంటే సిటిజన్స్ వాలంటరీగా వచ్చి పోలీస్ దగ్గర రిజిస్టర్ చేసుకున్నారు. ఆ రిజిస్టర్ చేసుకునే విధానం ఏంటంటే ప్రతిరోజు మా ప్రతి పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్ఐలు ఆ కాలనీకి వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకుంటే మంచిదని చెప్పడం, మాకు రిజిస్టర్ చేయడం జరిగింది. దీనికి మేము మా బాధ్యతగా మీరు ఇంత బాగా ప్రోత్సాహం మాకు ఇస్తున్నారు, మేము ఇంకా కంప్లీట్ చేస్తాము. 30 రోజుల మా పని ఇది. ఈ పర్టికులర్ ఇష్యూలో ఇది ఒక అంబ్రెలా ప్రోగ్రామ్. మీ సురక్ష కింద పబ్లిక్ సేఫ్టీ కోసం మేము టేకప్ చేసే ప్రతి ఒక్క ఇష్యూ కూడా ఆ అంబ్రెలా కింద తీసుకెళ్తాము. మీకు పబ్లిక్ కి థ్యాంక్స్ చెప్పడానికి ఒకటి, పబ్లిక్ ఒక రిపోర్ట్ ఇవ్వడానికి ఈరోజు ప్రతి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో 6 ప్లేసెస్ లో ఇది చేస్తున్నాము. అదే విషయంలో ట్రాఫిక్ పోలీస్ కి సంబంధించి ఇప్పుడు ఇందాక జోనల్ కమిషనర్ గారు, తర్వాత మా ట్రాఫిక్ డీసీపీ 1 రాహుల్ గారు, తర్వాత హైడ్రా డిఎఫ్ శ్రీధర్ గారు చెప్పినట్టు మేము డిఫరెంట్ వాటర్ లాగింగ్ పాయింట్స్ లో ట్రాఫిక్ పోలీస్ ఏం చేస్తారు వేరే వాళ్ళతో సమన్వయం చేసుకొని మేము పబ్లిక్ కి మా రిపోర్ట్ ఇవ్వడానికి, వాళ్ళు తీసుకోవాల్సిన సురక్షిత జాగ్రత్తలు ఏంటో చెప్పడానికి, తర్వాత గవర్నమెంట్ సమన్వయపరుచుకొని మేము ఏం చేస్తున్నామో ఇక్కడ చెప్పడానికి ప్రతి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో 3 ప్లేసెస్ లో ఈ రోజు పబ్లిక్ కి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దానిలోని భాగంగా అయాన్ డిజిటల్ ఏదైతే అల్వాల్ లిమిట్స్ లో ఉందో ఇక్కడ ఇదొక ఇంపార్టెంట్ వాటర్ లాగింగ్ పాయింట్. దీంట్లో ఇందాక జోనల్ కమిషనర్ గారు వాళ్ళు ఏం చేసేటో చెప్పడం జరిగింది. ట్రాఫిక్ పోలీస్ నుంచి మేమేం చేస్తున్నామో కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా చెప్పిన వెంటనే కమిషనర్ గారు ఇక్కడికి రావడం, మున్సిపల్ కమిషనర్ గారు నిజంగా కూడా పబ్లిక్ యొక్క రెస్పాన్స్ అంటే మాకు పబ్లిక్ పట్ల ఉన్న రెస్పాన్సివ్నెస్ మీ ముందు వ్యక్తపరచడానికి ఒక అవకాశం మాకు ఇచ్చినందుకు యాజ్ పోలీస్ కమిషనర్ ముఖ్యంగా పబ్లిక్ ఇక్కడ ఉన్న సిటిజన్స్ కి అందరికి కూడా కృతజ్ఞతాభావంతో మళ్ళీ మేము చేసే పనిని మీ ముందు ఉంచుతున్నామని తెలియజేస్తున్నాను. దీంట్లో ఐ రిక్వెస్ట్ మున్సిపల్ కమిషనర్ టు స్పీక్. మాన్సూన్ ప్రిపేర్నెస్ లో భాగంగా పోలీస్ సైడ్ నుండి, కార్పొరేషన్ సైడ్ నుండి, హైడ్రా నుండి, అదేవిధంగా మెట్రో వాటర్ వర్క్స్ నుండి జాయింట్ గా వర్క్ చేస్తూ ఉన్నాం. సో ప్రిపేర్నెస్ లో భాగంగా లాస్ట్ ఇయర్ ఎక్కడైతే వాటర్ ఆగి ఉందో ఆ పాయింట్స్ అన్నిటిని ఐడెంటిఫై చేసి అక్కడ కరెక్టివ్ మెజర్స్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు జడ్సీ గారు చెప్పినట్టు ఇక్కడ వాటర్ లాగింగ్ మెయిన్ గా జరుగుతుంది కాబట్టి ఒక పైప్ లైన్ శాంక్షన్ చేసింది. సో అలాగే అన్ని పాయింట్స్ లోపల కూడా వర్క్స్ ఇప్పటికే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. ఏదైనా పెండింగ్ వర్క్స్ ఉంటే నెక్స్ట్ 1 వీక్ లోపల క్లియర్ చేస్తాం. దీంతో వాటర్ ఆగడం అనేది తగ్గుతుంది కాబట్టి మనము ట్రాఫిక్ ఇష్యూని సాల్వ్ చేసుకునే అవకాశం ఉంది. సివరేజ్ లైన్ లోపల వెళ్ళి బ్లాక్ అయితే దాన్ని రిమూవ్ చేయడానికి ఎంత కష్టం అవుతుంది, దాన్ని ఎఫెక్ట్ ఎంత ఉంటుంది అనేది పబ్లిక్ ఆలోచించాలి. సో నేను ఇవాళ మార్నింగ్ ఒక సివరేజ్ వాటర్ వర్క్స్ వాళ్ళది డ్రైన్ చూశాను ఉప్పల్ స్టేడియం బ్యాక్ సైడ్. అదొక 100 మీటర్లు పూర్తిగా బ్లాక్ అయింది. లోపల ఫోటో చూస్తే దాన్ని ఏం చేసేటట్లేదు, మనిషి దిగలేరు. ఇప్పుడు సక్షన్ చేసి తీయించే ప్రయత్నం చేస్తుంది. సో చిన్న రెస్పాన్సిబిలిటీ అనేది పెద్ద సమస్యని మనకి ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది. దయచేసి ఎవరు కూడా చెత్త బయట వేయకూడదు. రెండోది సేఫ్టీకి సంబంధించి సో ఎంత బ్లాక్ అయినా కానీ క్యాచ్ పిట్స్ అన్ని మేమే ఓపెన్ చేసి వాటర్ లోపలికి వెళ్ళేటట్టు ఎన్షూర్ చేసుకొని మళ్ళీ క్లోజ్ చేస్తాం. మా మనిషి అక్కడ నిలబడి ఓపెన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత క్లోజ్ చేసి అక్కడ నుండి కదులుతారు. కానీ పబ్లిక్ ఎవరు కూడా సమస్య ఉందని చెప్పి ఓపెన్ చేసేలేదు. ఓపెన్ చేసి క్లోజ్ చేయలేదనుకోండి, వాటర్ దాని మీద ఆగితే వచ్చే వాళ్ళకి తెలియదు. కాబట్టి దయచేసి ఎవరు కూడా మేము చేయాల్సిన పని మాకు ఇంటిమేట్ చేయండి. మనకి 175 టీమ్స్ ఉన్నాయి మన ఒక్క కార్పొరేషన్ లోపలనే ఇలాంటి ఇష్యూస్ అటెండ్ చేసేందుకు, స్పెషల్ గా మాన్సూన్కు ఉన్నాయి. ఇవి కాకుండా ఆల్ డిపార్ట్మెంట్ స్టాఫ్ కూడా ముందున్నారు. మీకు వర్షం పడితే మేము వచ్చి రోడ్ల మీద నిలబడి సర్వ్ చేసేందుకు రెడీగా ఉన్నాం. కాబట్టి మాకు ఇంటిమేట్ చేయండి, సేఫ్టీ జాగ్రత్తగా తీసుకోండి. వర్షం పడ్డప్పుడు వీలైనంత వరకు జర్నీని మాన్సూన్ ప్రిపేర్నెస్ భాగంగా ఇది ఐఎండీస్ పక్కన ఒక వాటర్ లాగింగ్ పాయింట్ ఉంది అని విజిట్ చేయడం జరుగుతుంది. సో మన మల్కాజ్గిరి జోన్ గురించి మాట్లాడితే మన దగ్గర 56 వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి. దీంట్లో
3 రకాల పాయింట్స్ ఉన్నాయి. మేజర్ వాటర్ లాగింగ్ పాయింట్స్, అక్కడ అంటే చాలా వాటర్ లాగింగ్ ఉంటుంది, ట్రాఫిక్ ఇబ్బంది ఉంటుంది. మీడియం వాటర్ లాగింగ్ పాయింట్స్ అండ్ మైనర్ వాటర్ లాగింగ్ పాయింట్స్. సో ఇందాక ఇది 56 పాయింట్స్ అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసి విజిట్ చేయడం జరుగుతుంది. సో మన హైడ్రా నుంచి కూడా మన జోన్ ఇన్ఛార్జ్ ఉన్నారు, ఆపరేషన్ ఇన్ఛార్జ్ ఉన్నారు, మన ట్రాఫిక్ పోలీస్తో పాటు మున్సిపాలిటీ నుంచి కూడా అన్ని రిప్రజెంటేటివ్స్ వచ్చి అన్ని పాయింట్స్ విజిట్ చేయడం జరుగుతున్నాయి. ప్రిపేర్నెస్ భాగంగా ప్రతి వాటర్ లాగింగ్ పాయింట్కి ఒక ఇన్ఛార్జ్ మున్సిపాలిటీ నుంచి కూడా మనము ప్రొవైడ్ చేస్తున్నాము. వాళ్ళ పని ఏంటి అంటే మాన్సూన్ ఉన్నప్పుడు, వర్షం పడినప్పుడు వాళ్ళు అక్కడే నిలబడి కోఆర్డినేషన్ మొత్తం చూస్తున్నారు. సో ప్రతి వాటర్ లాగింగ్ పాయింట్కి హైడ్రా నుంచి కూడా స్టాటిక్ టీం లేక మెట్ టీం ఇవ్వడం జరుగుతుంది.